హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈ జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లను విడుదల చేయబోతుంది ప్రభుత్వము. అయితే ముఖ్యంగా ఈసారి జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వము కొన్ని మార్పులు చేర్పులను తీసుకురావడం జరిగింది. అయితే పెన్షన్లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, అలాగే ఏ విధానంలో ఈసారి పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, అలాగే ఎవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుంది, మీకు ఈ జూన్ నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లు వస్తాయా రావా అని, అంటే పంపిణీ చేస్తారా చేయరా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, అలాగే కొత్త పెన్షన్లకు సమాచారం గురించి, ఇలా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల కూడా ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈసారి ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీను చేయబోతున్నారు. సో, అయితే ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, అలాగే ఏ విధానంలో పంపిణీ చేయబోతున్నారు, వివరాలన్నిటి గురించి క్లియర్‌గా చూద్దాము. సో, జనరల్‌గా ప్రతి నెల కూడా 24వ తారీఖు నుండి నెలాఖరు వరకు పెన్షన్లను విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట. అలాగే ఈ జూన్ నెలకు సంబంధించి కూడా రేపు 24వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అయితే కొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రము డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్‌లోకైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేయడం జరుగుతుంది. బట్ కొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రము పెన్షన్ డబ్బులను అధికారులు ఎవరైతే ఉంటారో, ఆ అధికారుల ద్వారా ఇంటి దగ్గరికే పంపిణీ అనేదైతే చేపిచ్చడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి ఈ పెన్షన్ డబ్బులు ఎవరికైతే బ్యాంకు అకౌంట్‌లోకైతే ప్రతి నెల జమ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. ఓకేనా? సో, దాదాపుగా మనకు రాష్ట్రంలో 19,00,000 మందికి ప్రతి నెల కూడా డైరెక్ట్‌గా పెన్షన్ డబ్బులను బ్యాంకు అకౌంట్‌లోకైతే రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా? సో, అయితే ఇప్పటివరకు 14,00,000 మందికి మాత్రమే లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి కావడం జరిగింది. సో, మిగతా వారికి కూడా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలను రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ యొక్క లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకుంటేనే బ్యాంక్ అకౌంట్‌లకు జమ అయ్యేటువంటి వాళ్ళకి చెప్తున్నాను. అది పూర్తి చేసుకుంటేనే ప్రతి నెల కూడా డబ్బులనేది పడడం జరుగుతుంది. లేదంటే పడదనమాట. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ గనుక పూర్తి చేసుకోకపోయినట్లయితే అధికారుల దగ్గరికి మీరే వెళ్ళైనా సరే కంప్లీట్ చేసుకోండి. అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి కంప్లీట్ చేయకపోయినా సరే. ఓకేనా? సో, ఇప్పుడు మనకు కొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రం డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో, కొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రం పోస్ట్ ఆఫీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇంటి దగ్గరికే పంపిణీ అనేదైతే చేపిస్తున్నారనమాట. ఓకేనా? సో, ఇక ఎవరెవరికి ఎంత పెన్షన్ డబ్బులు వస్తుంది అంటే, గత మే నెలలో ఎవరికైతే ఎంత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసుంటారో అంత డబ్బులు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ జూన్ నెలకు సంబంధించి కూడా. వృద్ధులకు వచ్చేసి రూ. 4,000, దివ్యాంగులకు, వికలాంగులకు వచ్చేసి రూ. 6,016. సారీ, ఈ వృద్ధులకు వీళ్ళందరికీ వచ్చేసి రూ. 2,016. అలాగే దివ్యాంగులకు, వికలాంగులకు వచ్చేసి రూ. 4,016. సో, ఒకవేళ మనకు ఈ పెన్షన్ డబ్బులను పెంచితే నేను స్టార్టింగ్‌లో అన్న విధంగా ఈ వృద్ధులకు వచ్చేసి రూ. 4,016, దివ్యాంగులకు, వికలాంగులకు వీళ్ళందరికీ కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా రూ. 6,016 అయితే అవ్వటం జరుగుతుంది. బట్ ఇంకా మనకు పెంచలేదు. పెంచినట్టు ఇంకా ఎటువంటి రూల్స్ కూడా పాస్ చేయలేదన్నమాట. కాబట్టి రూ. 2,016, రూ. 4,016 మాత్రమే రావటం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఇకపోతే ఫైనల్‌గా మీకు ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌లన్నిటివి వస్తాయా? రావా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో వన్ బై వన్ చెప్తాను. సో, ఇది ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట.
ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఇక్కడ పెన్షన్ ఐడీ లేదా యూఐడీ లేదా సదరం ఐడీ అడుగుతుంది. లేదు అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్టు. అలాగే మండలం నేము, పంచాయతీ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, పెన్షనర్ నేము ఇవన్నీ పెట్టుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు స్టేటస్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆప్షన్ ఇంకొకటి మనకు ఉంది అడిషనల్‌గా యూఐడీ నంబర్, సదరం ఐడీ, పెన్షన్ ఐడీ నంబర్ వీటి ద్వారా అయినా చెక్ చేసుకోవచ్చనమాట. సో, వేటితో అయినా చెక్ చేసుకోండి. బట్ మీకు స్టేటస్ అనేది ఖచ్చితంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ స్టేటస్‌లో ఒకసారి మీ యొక్క పర్సనల్ డేటా మొత్తం కూడా మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అంటే మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్‌లో ఉన్న ప్రకారము అడ్రెస్సు ఓకేనా? సో, మీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ యొక్క పేర్లు ఓకేనా? అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదని దాంట్లో ఈ స్టేటస్‌లో కార్డ్స్‌లో మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయా, మ్యాచ్ అయి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేదు ఒకవేళ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్‌లో ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే, మిస్ మ్యాచ్ అయినట్లయితే వాటిని రెక్టిఫై చేసుకునే వరకు మీకు పెన్షన్ అనేది హోల్డ్‌లో ఉంచుతారు కొంచెం. అండ్ దీంతో పాటుగా స్టేటస్ దగ్గర ఖచ్చితంగా లైవ్ అనేది చూపించాలన్నమాట. లైవ్ అని చూపిస్తేనే ప్రతి నెల పెన్షన్ డబ్బులు రావటం జరుగుతుంది. అలాగే గత నెలలో ఎంత పెన్షన్ డబ్బులు ఇచ్చారో కూడా చూపిస్తుంది అక్కడ. మీ పెన్షన్ కేటగిరీ ఏంటో కూడా చూపిస్తుంది. సో, గత నెలలో ఎంతైతే తీసుకుంటారో అంతే ఈ జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ డబ్బులని ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో, ఫైనల్‌గా ఇవి ఈ జూన్ నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్‌ల సమాచారం. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్‌లో అడగండి. ఇకపోతే చాలామంది కూడా కొత్త ఆసరా పెన్షన్‌ల కోసమైతే ఎదురు చూస్తున్నారు కాబట్టి, సో, దీనికి సంబంధించి కూడా కొంచెం అప్డేట్ అయితే ఉందన్నమాట మనకు. ఓకేనా? అలాగే కొంతమందికి పెన్షన్‌లను రద్దు చేయబోతున్నారన్నమాట. అది ఎవరెవరికి రద్దు చేయబోతున్నారో కూడా చెప్తాను. సో, రాష్ట్రంలో 128,000 పెన్షన్‌లను రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది. సో, ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్లు చేపట్టి మృతులు, అందుబాటులో లేనటువంటి వాళ్ళు, వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళను, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్సు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నటువంటి వాళ్ళు, టాక్స్ పేయర్సు వీళ్ళ పేర్లన్నిటినీ కూడా తొలగించినట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఓకేనా? సో, అయితే వీటిలో 1,00,000 మంది గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మిగతావి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళనమాట. ఓకేనా? సో, అలాగే కొత్త పెన్షన్‌లకు సంబంధించి వీలుగా మనకు దాదాపుగా 48,000 మందికి వికలాంగ పెన్షన్‌లు, అలాగే వితంతు పెన్షన్‌ల జాబితాలను కూడా అధికారులు రెడీ చేసినట్లుగా సమాచారం అయితే చెప్తున్నారు. సో, చాలామంది కూడా ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్‌ల కోసం అడుగుతూ ఉన్నారనమాట. సో, ఇప్పటికే ఈ నెల 2వ తారీఖున పంపిణీ చేయవలసినటువంటి పెన్షన్‌లనేటివి మనకు వాయిదా పడడం జరిగిందనమాట. ఇప్పుడు లేటెస్ట్‌గా కొత్త పెన్షన్‌ల మంజూరుకు వీలుగా 48,000 మంది వికలాంగులు, వితంతువుల జాబితాలను కూడా అధికారులు అయితే రెడీ చేశారనమాట. ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అధికారులు దగ్గరికి వెళ్ళేసి లిస్టును చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే మీకు ఖచ్చితంగా పెన్షన్లు అయ్యేటువంటివి వస్తాయి. ఏవి వికలాంగులకు సంబంధించి, వితంతువులకు సంబంధించి జాబితాలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయన్నమాట. సో, ఫైనల్‌గా కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించి కూడా సమాచారం గురించి చెప్పాను నేను మీకు. సో, ముందు ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ వస్తున్నా సరే నేను ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తుంటాను. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.